ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మున్సిపల్ పారిశుద్ధ్య మహిళా కార్మికులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. విభిన్న ప్రతిభావంత మహిళలకు స్వీట్లు తినిపించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. తమిళనాడు సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు లారీ ఢీకొని 7గురు మృతి, 25 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను తిరుత్తని ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు. అగ్నికి ఆహుతి అయిన అల్లనేరేడు మామిడి చెట్లు, కాలి బూడిదైన ట్రిప్పు వైర్లు, సర్వీస్ వైర్లు ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేసిన నిమ్మనపల్లి రైతులు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోంది. మదనపల్లి శ్రీనివాస డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి శ్రీనివాస డిగ్రీ కళాశాలలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది నిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మహానగరాల నుండి వచ్చిన 30 కంపెనీల ప్రతినిధులు నిర్వహించి పెద్ద ఎత్తున విద్యార్థులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న తీరును పరీక్షించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెద్ద కంపెనీ ప్రతినిధులు సైతం తక్కువ జీతానికి పనిచేసుకునే విధంగా విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం తగదని, 20,000 రూపాయలు మినిమం శాలరీ ఇచ్చే విధంగా డిగ్రీ ఆపైన చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ కల్పన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో పాటు కళాశాల కరెస్పాండెంట్ కృష్ణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వెంకటరమణారెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. బాగా ప్రచారం చేస్తుంది. సో ఈ 2 కంపెనీలకు నాకు ఇక్కడ ఉన్న హెచ్ఆర్స్ ద్వారా, ఇక్కడ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ మనలు పిల్లలకి ఇంత తక్కువ శాలరీ ఇది చాలా కష్టం. ఇది వాళ్ళ పైన వాళ్ళ పేరెంట్స్ డిపెండెంట్స్ ఉంటారు. ఈ విధంగా నేను పిల్లలకు ప్రత్యేక ఇది చెప్తున్నాను. తప్పకుండా మీరు బాధ్యతగా ఉండండి. మీకు మంచి భవిష్యత్తు ఉండాలి. తప్పకుండా మీ అందరికి మంచి ఉద్యోగాలు వస్తాయి. తప్పకుండా నేను నా నుంచి ఏం కావాలో మీ అందరికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా 2-3 జాబ్ మేళాలు మనం పెడతాం. బెటర్ కన్నా ఇంకా బెటర్ జాబ్స్ కి క్రియేట్ చేస్తాం. ఏ విధంగా మీరు మీ జీవితాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని దాత్రి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ స్వాతి ఆధ్వర్యంలో దాత్రి వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులతో పాటు పలువురు స్థానిక మహిళలను శాల్వాలతో సత్కరించి నిత్యావసర సరుకులతో పాటు మిఠాయిలు పంచిపెట్టారు. సంఘ సేవకుడు దాదాపీర ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు, మహిళలకు పెద్ద ఎత్తున కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రఘుపతి నాయుడు, వేమయ్య, ఆర్ఎస్ శంషీర్, ఆర్ఆర్ వీధిబాబా, మల్లికార్జున నాయుడు, జేవి రమణ, జీవి నాయుడు, దాత్రి ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమంలో నేను ముందు ఉన్నాను అని చెప్పి దాత్రి ఫౌండేషన్ మేడం స్వాతి గారు నిరంతరం ముందుకు వచ్చి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం, అందరి కోసం ముందుకున్నారు. అదేవిధంగా మా అన్నగారు దాదాపీర్ గారు, అప్పుడు నేను ఏదైతే నేను విజయవాడకి కూరగాయలు తీసుకువెళ్ళేటప్పుడు నేను మార్కెట్ వాళ్ళకంతా పిలిచి మాట్లాడినాక దాదాపీర్ అన్న ఒకే మాట అన్నాడు, అన్న నువ్వు ఏముండా నువ్వు ఆర్డర్ చెప్పి నీ తప్ప నేను చూసుకుంటా అన్నాడు. ఆ విధంగా ఆ రోజు వాళ్ళందరూ మార్కెట్ వాళ్ళందరూ ఒకే మాట, ఆయన అక్బరి అన్న వాళ్ళందరూ ఒక మాట పైన నిలబడి బాధ్యతగా పనిచేశారు. స్టాఫ్ అని చెప్పదు, దాత్రి ఫౌండేషన్ కోఆర్డినేటర్స్, ముఖ్యంగా నా ముందు కూర్చొని మదనపల్లికే శుభ్రంగా ఉంచే మా చెల్లెళ్ళు, అక్కలు, గ్రీన్ స్టాఫ్, గ్రీన్ వర్కర్లు కాదు, గ్రీన్ స్టాఫ్. వీళ్ళు చాలా బాధ్యతగా పనిచేస్తారు. వీళ్ళు ఉన్నారనే మదనపల్లి శుభ్రంగా ఉంది. వీళ్లకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం. మహిళలు గురించి మాట్లాడాలంటే పదాలు తక్కువ. మహిళలే
మూర్తులు, ఏదో వాళ్ళ త్యాగాలు. శ్రీ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే సార్ గారు కూడా పొద్దున్న నుంచి మహిళా దినోత్సవం ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఇందాక శ్రీనివాస డిగ్రీ కాలేజ్ లో కూడా ఇన్ని ప్రోగ్రామ్స్ చూసుకొని కొంచెం లేట్ అయినప్పటికీ నిజంగా ఇప్పుడు కళ్ళొచ్చింది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సార్ చేతుల మీదుగా మరియు ఎంఎస్ దాదాపీర్ గారి చేతుల మీదుగా మహిళలందరూ కూడా ఇంత గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా సన్మానం తీసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. మహిళా దినోత్సవం సందర్భంగా వారంతా కూడా మహిళలకు ఎంతో ఎంకరేజ్ చేస్తారు. మన సారు ఫేస్ లో కూడా గ్లో, ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని తప్పించేటువంటి మన జగన్ సార్ అన్నగారికి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మదనపల్లి చరిత్రలోనే ఫస్ట్ టైం అనుకుంటా ఇంతమంది పారిశుద్ధ్య కార్మికుల మధ్య, అందులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వారికి మనం చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే పవిత్ర రంజాన్ మాసం కూడా ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ ఏమంటే ఈ మహిళా చదువు రోజు చిన్న సన్మానం చేయాలని మా అన్నగారికి పిలిపించి దాత్రి ఫౌండేషన్ ద్వారా అన్నగారి వరకు అన్ని అగ్ని ప్రమాదానికి పూత దశలో ఉన్న అల్ల నేరేడు, మామిడి తోటలు, చెట్లు, నీటి పైపులు, డ్రిప్ పైపులు, కేబుల్ వైర్లు, కరెంట్ కేబుల్ వైర్లు అగ్నికి ఆహుతై రైతులు తీవ్రంగా నష్టపోయిన సంఘటన నిమ్మల్పల్లి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని బోడుమల్లయ్య గారి పల్లె సమీపంలో ఉన్న ఓబులేసిన కొండ వద్ద శుక్రవారం ఉదయం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బీడు భూముల్లో నిప్పులు అంటించారు. చుట్టుపక్కల ఉన్న రైతులు నరేంద్ర, కాశీఖాన్, నిజాముద్దీన్, సిలార్ సాబ్లు అగ్ని జ్వాలను గుర్తించి వెంటనే మరికొంతమంది రైతుల సాయంతో మంటలను ఆర్పడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. ఓవైపు మంటలు ఆర్పుతున్నా మరోవైపు గాలి ప్రభావానికి వేగంగా మంటలు వ్యాప్తి చెందుతూ ఉండడంతో రైతుల శ్రమ వృధా అయింది. దీనితో చుట్టుపక్కల ఉన్న మామిడి తోటలు, అల్లనేరేడు చెట్లు, కొబ్బరి చెట్లు, నీటి పైపులు, గడ్డివామి, హైటెన్షన్ విద్యుత్ స్తంభం అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. సుమారు 15 ఎకరాలలోని మామిడి తోటలు, అల్లనేరేడు తోటలకు చుట్టుపక్కల అమర్చిన కంచె పూర్తిగా కాలిపోవడంతో పూత దశలో మామిడి చెట్లు, అల్లనేడు చెట్లు అగ్ని ప్రమాదానికి గురై కావడంతో ఆయా రైతుల పంట భారీగా నష్టపోవడం జరిగింది. అగ్ని ప్రమాదానికి కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. అగ్ని ప్రమాదానికి బావుజాన్ మామిడి తోటలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం వంగిపోవడంతో సంఘటనా స్థలాన్ని స్థానిక తహసీల్దార్ అమర్నాథ్, రామ్ ప్రసాద్, వీఆర్ఓ సుధాకర్, వాల్మీకి అగ్నిమాపక సిబ్బంది పరిశీలించడం జరిగింది. కొందరు వ్యక్తులు చేసిన తప్పిదానికి అగ్ని ప్రమాదం సంభవించి అప్పుల్లో కూరుకుపోయిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం తరపున నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9 గంటల నుంచి ఆడుతున్నాము. మా వల్ల సాధ్యం కావాలా. పైపులు, చెట్లు, సపోటా చెట్లు, మామిడి చెట్లు అవన్నీ కాలిపోతాయి. గడ్డి ఒకటి కాలిపోయింది. ఎక్కడ నీ భూమి? తురుపల్లి ఇక్కడ సార్, ఊట్లంకల. 2 ఎకరాలు ఉంది. మాకు 3.5 ఎకరా ఒకటి, మళ్ళా ఒక 5 ఎకరాలు సార్. ఏమేమి వేసినావు? మామిడి చెట్లు ఉంటాయి, మళ్ళా సపోటా చెట్లు, అల్లనేడు చెట్లు, గడ్డాము వేసుకున్నాము. ఆవులు ఇక్కడే కట్టుకుంటున్నాము. సర్వీస్ వైరు, డ్రిప్ పైపులు పోయినాయి. అంతా ట్రాన్స్ఫార్మర్ ఒకటి కలిపింది. వైర్ మొత్తం పైపు ఒక 20,000 రూపాయల పైపు మొత్తం కలిపింది. పంచాయతీ మంచుగుంటపల్లి. నా పేరు ఎం నరేంద్ర. నాకు ఆరమడక పంచాయతీలో బోడుమలపల్లికి ఉత్తరం పక్క నాకు 7 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ 7 ఎకరాల మామిడి తోటకు ఈరోజు మందు కొట్టడానికి ట్రాక్టర్ వచ్చింటే మందు కొట్టిపిద్దామని తోటకాడ కూలోళ్ళు మేము అంతా ఉన్నాము. మేము అట్లా అన్నం తిన్నామని ఇంటికి ఒక లోపల పక్కన భూమి వాళ్ళు వాళ్ళకేదో ఎలకలు రావడం అని చెప్పి అగ్గిపల్ల గీసి వాళ్ళ భూమి దగ్గర అగ్గి పెట్టినారు. ఆ అగ్గి ఎంత కాలుకుంటా మొత్తం మా మామిడి తోటలు అన్ని కాలుకుంటా వచ్చి నా తోటలో అల్లనేడు చెట్లు, డ్రిప్ పైపులు, సర్వీస్ వైరు, మామూలు పైపులు, పీవీసీ పైపులు దాదాపు 1 లక్ష రూపాయలు సామాగ్రి ఈరోజు నాకు నష్టం జరిగింది. 1 లక్ష రూపాయల సామాగ్రి పోయినా తెచ్చుకోగలము. కాకపోతే ఈ మామిడి కొమ్మలు, అల్లనేడు కొమ్మలు కాలిపోయినట్టువి ఇప్పట్లో కోలుకోవు. కాబట్టి ఇంత దారుణంగా మేము నష్టపోయిన దానికి అగ్గిపెట్టిన వాళ్ళని పిలిపించి మాకు తగిన న్యాయం చేసి మాకు నష్టపరిహారం కట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. పక్కన ఎవరన్నా
పక్కన మదనపల్లి పుంగనూరు పట్టణంలో జమీందారు వంశీకులైన రాజా సుగుటూరు ఇమ్మడి సోమశేఖర రాయలు, రాజా సుగుటూరు ఇమ్మడి మల్లికార్జున రాయలు వారి పూర్వీకులచే నిర్మించబడిన ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఆధ్వర్యంలో అతి వైభవంగా జరుగుతున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు శనివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు శ్రీవారు చినశేష వాహనంలో భక్తులకు అభయమిచ్చారు. స్వామివారు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు చినశేష వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మదనపల్లి మున్సిపల్ పరిధిలోని మహిళా పారిశుద్ధ్య కార్మికులతో పాటు సమీప గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులను శనివారం ఎమ్మెల్యే తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా శాలువాతో సత్కరించి మిఠాయిలు తినిపించి సంబరాలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల, స్థానిక ఎంపీడీఓ తాజ్ మస్రూళ్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పారిశుద్ధ్య పనులు చేపట్టి అందరి ఆరోగ్యాన్ని కాపాడిన ఘనత పారిశుద్ధ్య కార్మికులదని ఎమ్మెల్యే కొనియాడారు. నిరంతరం ప్రజల మలమూత్రాలను శుద్ధి చేస్తూ తమ జీవితాలను త్యాగం చేసిన పారిశుద్ధ్య కార్మికులను మహిళా దినోత్సవ సందర్భంగా సత్కరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు జేవీ రమణ, బెల్లేరెడ్డి ప్రసాద్, సీతక్క, యుగంధర్, ఆర్ఎస్ శంషీర్, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, 1వ వార్డు మల్లికార్జున నాయుడు, బిల్డర్ రామకృష్ణ, చిప్పిలి గురునాథ్, జేసీబీ మధు, జీవీ నాయుడు, విజయమ్మ, నాగమణి, శ్రీరామ వినోద్, ఆర్ఆర్ వీధి బాబా, రఘుపతి నాయుడు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళే సర్వస్వం ఈ దేశానికి, భూ ప్రపంచానికి. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పుడు ఒక బిడ్డలాగా, తర్వాత ఒక చెల్లెల్లాగా, దాని తర్వాత ఒక భార్యలాగా, దాని తర్వాత ఒక అవ్వలాగా అన్ని పాత్రలు పోషిస్తూ సమాజానికి మంచి సమాజ నిర్మాణం కోసం మహిళలే సర్వస్వం. ఎందుకంటే వాళ్ళలో ఎంత బాధ్యత, ఎంత కమిట్మెంట్ ఉంటుందో ఆ కమిట్మెంట్ వల్ల కాపురాలు బాగుంటాయి, జీవితాలు వెలుగులో వస్తాయి. ప్రతి ఒక్కరి ఎవరైతే ఉన్నా మా మదనపల్లి మున్సిపాలిటీ మరియు మండల ఎవరైతే మా మహిళా అక్క చెల్లెలు ఉన్నారో వాళ్ళకు కూడా సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. వాళ్ళకు కూడా ఎక్కడ ఎవరికైనా తక్కువ లేదు అని చెప్పి ఆ సందర్భంలో ఈరోజు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మదనపల్లిలో మా పురుషులకు సమానంగా మహిళలకు కూడా సముచిత స్థానం కల్పిస్తూ మా అందరికీ అన్ని విధాలా ఆదుకుంటూ అవకాశాలు కల్పిస్తున్నటువంటి గౌరవనీయులు షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారికి మా మహిళా లోకం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మహిళా ఓటింగ్ 50% ఉందని కూడా లెక్క చేయకుండా కొన్ని నియోజకవర్గాల మహిళలు చులకన చూపు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఈ రోజు మా షాజహాన్ అన్న గారు మహిళలందరినీ పిలిచి వాళ్ళ కార్మికులను పిలిచి మహిళలను గుర్తించి వాళ్ళే అంతా బాగా చేస్తారు, మీ వల్లే అంతా ఉందని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి సన్మానించింది చాలా మాకు ఆనందం. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం శనివారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పెద్దలు చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న ప్రతిరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలపై అధికారులకు తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీడీఓ తాజ్ మస్రూర్, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన సూచనల మేరకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన సలహాల మేరకు ప్రతి శనివారం కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో గ్రీవెన్స్ నడపాలా. అదే క్రమంగా ఈరోజు గ్రీవెన్స్ నడపడం జరిగింది. వాస్తవానికి నేను మదనపల్లిలో ఉంటే ప్రతిరోజు నాకు గ్రీవెన్స్, శనివారం అని లేదు, ఎన్ని రోజులు వారానికి ఎన్ని రోజులు అన్ని రోజులు గ్రీవెన్సే నాకు. నేను ఎప్పుడు నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఇంకా దగ్గరే ఉంటాను.
నా ఫస్ట్ ప్రయారిటీ నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నా కాన్స్టిట్యున్సీ ప్రజల సమస్య, అది తప్ప వేరేది ఏమి లేదు. ఆ క్రమంగా ఈరోజు దాదాపు సమస్యలు వచ్చాయి, అవన్నీ పరిష్కార మార్గంలో పెట్టాం. సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చాము, తప్పకుండా వాళ్ళకి అన్ని ఫార్వర్డ్ చేసాము. ఎన్ని ఇష్యూస్ వచ్చాము తప్పకుండా దాని పరిష్కార మార్గంలో పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇష్యూలెస్గా చేయాలని చెప్పి పూర్తిగా ప్రయత్నిస్తున్నాం. త్వరలో మేము ఏదైతే హౌసింగ్ పైన మొత్తం నేను తిరుగుతాను. ఇంకా హౌసింగే కాకుండా మహిళా సాధికారతతోనే సమాజ అభ్యున్నతి సాధ్యమని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇసుక నూతనపల్లి గ్రామ వాల్మీకి మహిళల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ వాల్మీకుల చిరకాల వాంఛ వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణ ఆవశ్యకత గురించి, వాల్మీకుల స్థితిగతుల గురించి అసెంబ్లీలో మాట్లాడిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరిరెడ్డికి ఈ అంశాన్ని సమర్థించిన స్పీకర్ రఘురామకృష్ణంరాజుకి, మంత్రి అచ్చెన్నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. మహిళల సాధికారత విశిష్టత గురించి తెలియజేసి సమాజ అభ్యున్నతి మహిళల చేతిలోనే ఉందని, స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి తమ ఇంటిని, సమాజాన్ని, తద్వారా భారతదేశాన్ని ముందుకు నడపాలని ఆకాంక్షించారు. ప్రతి తల్లి తమ పిల్లలను ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి లాగా, శ్రీరాముని తల్లి కౌసల్యలాగా పిల్లలకు పురాణ ఇతిహాసాలు, సంస్కృతి, సంప్రదాయాలు, అనేక మంచి విషయాలు తెలుపుతూ సమాజ రక్షకులుగా పిల్లలను తయారు చేయాలని కోరారు. మహిళా బిల్లును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆమోదించాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరపున వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు సద్దల జయసింహ, ఇసుక నూతపల్లి పంచాయతీ మహిళా అధ్యక్షురాలు కాంతమ్మ, యువత మహిళా అధ్యక్షురాలు ప్రత్యూష, గంగులమ్మ, భాగ్యమ్మ, భారతి, లక్ష్మీదేవి, దేవిక, మాలతి, నిహారిక, నరసమ్మ, సావిత్రమ్మ, సరస్వతి, రెడ్డమ్మ, దేవి, శకుంతలమ్మ, శివ, జగదీష్, వాల్మీకి సంఘం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని వాల్మీకులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు మాట్లాడినటువంటి సింధూరారెడ్డి గారితో పాటు గతంలో మాట్లాడినటువంటి ఎమ్మెల్యే, ఎంపీలందరికీ, మరి తెలుగుదేశం పార్టీ సత్యపాల్ కమిషన్ వేసి 2017లో వాల్మీకులను ఎస్టీలో కలపాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి 2023లో శామ్యూల్స్ ఆనంద్ కుమార్ ఏకసభ్య కమిషన్ వేసి వాల్మీకులను ఎస్టీలో కలపాలని అసెంబ్లీలో బిల్ పెట్టి పాస్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, వాల్మీకుల అభ్యున్నతి కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్క నాయకులందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశేఖం వందే వాల్మీకి కవి కోకిలం. ముందుగా రామాయణం రచించిన మహాఆది కవికి పాదాభివందనాలు చేస్తూ, నా పేరు సద్దల జయసింహ, వాల్మీకి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు స్వతంత్ర మహిళా దినోత్సవంగా మదనపల్లెలో మహిళా దినోత్సవం రోజే విషాదం నెలకొంది. తట్టివారిపల్లె చెరువులో శనివారం ఉదయం మహిళా శవం కలకలం రేపుతోంది. మదనపల్లె సిటిఎం రోడ్లోని తట్టివారిపల్లి చెరువులో మహిళా శవం నీటిలో తేలియాడుతూ కనిపిస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సిఐ కళా వెంకటరమణ వెంటనే ఘటనా స్థలం వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. మహిళది ఆత్మహత్య లేక ఇతర కారణాలు ఉన్నాయా ఇంకా తెలియరాలేదని తెలిపారు. ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కల్పన మాట్లాడుతూ, సృష్టికి మూలం మహిళ అని, మహిళ అనుకుంటే ఎంత పనైనా ఏ పని అయినా సాధిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలంతా శాంతియుతంగా జీవించేందుకు చర్యలు తీసుకోవడానికి ఐక్యరాజ్య సమితి కట్టుబడి ఉందని ప్రకటించింది. మహిళలు అన్ని రంగాలలో పోటీ పడుతూ విజయం సాధిస్తున్నారని తెలిపారు. ఆమె మాట్లాడుతూ, వివక్ష, వేధింపులు, సాధింపులున్నా, అవకాశాలు రాకపోయినా, అవమానాలు ఎదురైనా మహిళలు వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు. స్త్రీ సమానత్వం, సాధికారతే సమాజ ప్రగతికి మూలమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ షణ్ముగ ప్రియ మాట్లాడుతూ, ఇంటా బయట మహిళలు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. సమాజంలో మహిళను గౌరవించడం, సమానత్వం,
ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తగిన స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పిస్తే ప్రతిరోజు మహిళా దినోత్సవమే అవుతుందన్నారు. ఈ సందర్భంగా మహిళలకు నిర్వహించిన కార్యక్రమాలలో బహుమతులను అందజేశారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.